టీటీడీ పరకమణి కేసులో కీలక అధికారి సతీష్ కుమార్ మృతి సంచలనంగా మారింది. ఈ నెల 14 తెల్లవారుజామున గుంతకల్లులో రాయలసీమ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తూ తాడిపత్రి వద్ద గల కోమలి స్టేషన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. అయితే సతీష్ కుమార్ హత్యపై అనంతపురంలో సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ సమీక్ష నిర్వహించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని రవిశంకర్ పరిశీలించారు. సతీష్ కుమార్ హత్యపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి డమ్మీ బొమ్మను తోసి హత్య జరిగిన తీరు పరిశీలించారు. ఇక పోలీసులు ట్రైన్ నుంచి దూకితే ఎంత దూరంలో పడతారు, ఎవరైనా తోస్తే ఎంత దూరంలో పడతారనే దానిపై పరిశీలించారు. ట్రైన్ నుంచి పడితే మొబైల్ ఫోన్ పక్కనే ఎందుకు ఉంది అనే తదితర అంశాలపై కూడా ఆరా తీశారు. మరోవైపు స్వగ్రామం పత్తికొండలో సతీష్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు బంధువులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఏదైతే టీటీడీ పరకమణి చోరీ కేసులో ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యల్లో ప్రధానంగా ఈ రోజు దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి అప్పట్లో ఏబిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతితో మరింత దీనిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతుంది. ఏదైతే అనంతపురం జిల్లా సంబంధించి తాడిపత్రి ఈ యొక్క కోమలి జంక్షన్ వద్ద తన మృతదేహం లభ్యమవడంతో దీని మీద ఇప్పటికే పోలీసులు నిన్నటి నుంచి తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క రైల్వే ట్రాక్ పక్కన పడినటువంటి మృతదేహాన్ని గుర్తించినటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు చేరుకోవడం, అలాగే జిల్లా ఎస్పీ కూడా చేరుకొని సిఐ అక్కడ చనిపోయినటువంటి నేపథ్యంలో దాని మీద పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 6వ తేదీన ఈ యొక్క పరకామణికి సంబంధించినటువంటి కేసులో ఆయన్ని ఎవరైతే ఈ యొక్క సతీష్ కుమార్ మృతి చెందాడో ఈయన అప్పట్లో రవికుమార్ దొంగతనం చేసేటువంటి నేపథ్యంలో పట్టుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడము, కేసు పెట్టించడము దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి దీన్ని క్షమాపణ కింద వాళ్ళ కుటుంబం కోరిన రవికుమార్ కుటుంబం కోరిన మేరకు కాంప్రమైజ్ చేసి లోక్ అదాలత్లో దీన్ని కాంప్రమైజ్ కేసు కింద కొట్టివేయడం జరిగిందనే నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము దానిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపించారనే నేపథ్యంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్గారికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పినప్పటి నుంచి దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో విచారించి హైకోర్టుకి షీల్డ్ కవర్లు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ తీసుకున్నట్టయితే అప్పట్లో ఏబిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ని విచారించి కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు రాబట్టేందుకు ఆయన ఇచ్చినటువంటి సమాధానాల మేరకు ఈ నెల 14 అంటే నిన్నటితో 14వ తేదీకి ఆయనకి తిరిగి విచారణకు రమ్మని చెప్పేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తాడిపత్రిలో ఈ యొక్క రైల్వేలో సీఏగా పనిచేస్తున్నారు. రైల్వేలో నుంచి వేకుజామున వస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతికి ఒక్కసారిగా అనుమానాస్పదలో మృతి చెందడంతో పలు అనుమానాలు అవుతున్నాయి. దీని మీద ఇప్పటికే ఈ యొక్క సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్ గారు అక్కడ చేరుకోవడము, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ కావచ్చు ప్రతి ఒక్కరితో దీని మీద సమీక్ష సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన అన్ని కోణాలు కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క సంఘటన జరిగిన ప్రదేశానికి కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆయన అక్కడ పర్యవేక్షించడం జరిగింది. అయితే మృతదేహం రైల్వే ట్రాక్ అది కొంచెం దూరం దాదాపు 20 అడుగుల దూరంలో మృతదేహం పడి ఉండడము, అలాగే ఆయన వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కూడా అక్కడ ఆయనతో పాటు పక్కన పడి ఉండడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయన్నారు. మొత్తం మీద ఇది ఒక మర్డర్ గా కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఇవ్వడము, అలాగే ఆయనకి తగిలినటువంటి గాయాలు ఏదైతే తల వెనక భాగంలో తగిలి వీపు భాగంలో తగిలినటువంటి గాయాలన్నీ కూడా చూసినట్టయితే ఇది ఒక హత్యగా పరిగణలో తీసుకుని దాని మీద కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ₹1 కోట్ల ఈ రోజు శ్రీవారి సంబంధించినటువంటి ఈ యొక్క
పరకామణి డబ్బులు ఎవరైతే రవికుమార్ గత కొన్ని దశాబ్దాల కాలంగా పనిచేస్తూ అతను డాలర్స్ రూపంలో కావచ్చు, బంగారు రూపంలో కావచ్చు వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా దొంగతనం చేసి బయటికి వెళ్ళేటువంటి నేపథ్యంలో అప్పట్లో ఉన్నటువంటి వైకాపా హయాంలో ఉన్నటువంటి పాలక మండలి ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు వీరిని కాంప్రమైజ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా రవికుమార్ సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా టీటీడీ పేరిట రాయిపించారు. ఎంతవరకు రాయిపించారు, అప్పుడు రాయిపించుకున్నటువంటి వాళ్ళు ఎవరు పాలక మండలిలో అనేటువంటి కోణంలో సతీష్ కుమార్ ని ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ రోజు 14వ తేదీ విచారణకి తిరిగి రావాల్సినటువంటి సతీష్ కుమార్ మృతదేహమై పడినంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితులు. మీ మీద సమగ్ర విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే ఈ యొక్క సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్ గారు అక్కడే చేరుకున్నారు, అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అది కాకుండా ఈ యొక్క రైల్వే ట్రాక్ కి చేరుకున్నటువంటి సతీష్ కుమార్ కేవలం రైల్వే ప్లాట్ఫామ్ వరకు వచ్చేటువంటి విజువల్స్ ఉన్నాయి కానీ 7వ నంబరు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సీసీ కెమెరాలని కూడా మరమ్మతు చేస్తున్నాము, అందువల్ల పని చేయాలనడంతో ఇంకా పలు అనుమానాలు ఎక్కువ. ఇవన్నీ కూడా తీసుకున్నట్టు ఒక సినీ పట్టిలో మనం ఇప్పటి వరకు సినిమాల్లో చూస్తుంటాము, ఒక మనిషిని చంపేటువంటి దిశగా ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది నిజ రూపంలో నిజంగా జరిగేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ అధికారులంతా కూడా భయాలకు గురవుతున్నారు. అలాగే ఈ యొక్క పరకామణికి సంబంధించినటువంటి ఏదైతే కావచ్చు అప్పుడు ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విట్నెస్లు వచ్చి వీరంతా కూడా పూర్తి స్థాయిలో భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే డబ్బుల కోసం మనుషులు చంపేటువంటి పరిస్థితి కూడా నెలకొంటుందా అనేటువంటి విషయం అయితే వస్తుంది. దీన్ని పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఉన్నటువంటి అధికారులకి ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నా కూడా విడిచిపెట్టేది లేదని చెప్పినప్పటికీ ఈ రోజు ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్రలో ఉన్న ఈ యొక్క సతీష్ కుమార్ మృతదేహంతో మిగిలిన వారు కూడా మౌనం వహించేటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. మొత్తం మీద దీని మీద ఈ యొక్క హత్య వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎవరు హత్య చేశారు, అతను వస్తున్నటువంటి ఏసీ కోచ్ లో తాడిపత్రి నుంచి తిరుపతికి వస్తున్నటువంటి వేకువజాముల్లో ఎవరు అతనితో పాటు జర్నీ చేస్తారు, అలాగే ప్రస్తుతం ఈ తిరుపతిలో ఉన్నటువంటి టీసీని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లడం, ఆ రోజు ఆ యొక్క ట్రైన్ లో జర్నీ చేసినటువంటి టీసీని కూడా తిరుపతి నుంచి తిరుపతికి తీసుకెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారు, ప్యాసింజర్ లిస్టు ఇవన్నీ కూడా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఇవన్నీ కూడా ట్రైన్ లోనే హత్య జరిగి అక్కడి నుంచి ఈ యొక్క మృతదేహాన్ని వెలికి వేసినటువంటి పరిస్థితి అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. ఈ కోణంలోనే ప్రస్తుతం సిఐడి విచారణ కూడా జరుగుతుంది. అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఆ యొక్క జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దీని మీద అన్ని విధాల అన్ని కోణాల్లో ఏదైతే మృతదేహం లభించిందో ఈ ప్రదేశం నుంచి అతను ట్రైన్ ఎక్కేటువంటి తాడిపత్రి ఎక్కినటువంటి ప్లాట్ఫామ్ వరకు కూడా మొత్తం క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తున్నారు. తొందరలో ఈ యొక్క విషయాన్ని అయితే వెలుగులో చూపిస్తాము అనేటువంటి నేపథ్యంలో అధికారులు ఉన్నారు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో మీరు ఖచ్చితంగా సమగ్ర నివేదిక ఇవ్వాలా, సతీష్ కుమార్ చనిపోవడానికి గల కారణం ఏంటి ప్రధానమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు కూటమి కోరుతుంది. అలాగే అధికారులు కూడా పనిచేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క పరకామణి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే 100 కోట్ల రూపాయల్లో స్కాములు జరిగింది. దాదాపు 30 సంవత్సరాల పాటు రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఒక పెద్దజీఎంగారి మఠంలో ఉన్నటువంటి అతను ఈ రోజు అక్కడ ఈ యొక్క పరకామణికి ఇన్ఛార్జ్ గా రావడము, అతను కొన్ని ఏళ్లుగా అక్కడ ఉండి మనం చూసాం సీసీ ఫుటేజ్ లో గతంలో కూడా ఏదైతే అమెరికన్ డాలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దొంగతనం చేసుకెళ్లేటువంటి విజువల్స్ కూడా చూసాము. ఈ యొక్క అమెరికన్ డాలర్సే కాదు, ప్రధానమైనటువంటి డాలర్స్ కావచ్చు, మిగిలిన ఒక్క రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, ప్రతి ఒక్కటి 30 సంవత్సరాలుగా దోచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఇవన్నీ స్వామివారికి సమర్పించేటువంటి భక్తుల యొక్క ముడుపులుగా ఉన్నటువంటి ఆశలు కోరుకున్నటువంటి కోరికలు తీరే విధంగా రోజుకి 3.5 కోట్ల వరకు
ఉండిలో భక్తులు సమర్పించేటువంటి డబ్బులు ఈ విధంగా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితులు కేవలం ఒక పాలక మండలి తీసుకుని ఈ యొక్క నిర్ణయాన్ని ఎవరికి తెలియకుండా గోప్యంగా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఈ యొక్క పశ్చాత్తాపం కింద విడిచిపెట్టండి అనడంతో రవికుమార్ను విడిచిపెట్టడం ఎంతవరకు కరెక్ట్. ఆయనకున్నటువంటి ఆస్తులు అనేది జప్తు చేశాము, అతను రాసిచ్చాడు టీటీడీకి అన్నారు. అసలు రాయించిందంట ఎవరి పేరు రాయించారు? టీటీడీ ట్రస్ట్ రాయించారా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు రాసుకున్నారా, అధ్యక్షుడు రాసుకున్నారా, లేదంటే కార్యనిర్వహణాధికారి రాసుకున్నారా అనేటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సిఐడి విచారణలో భాగంగా ప్రధానమైనటువంటి విషయాన్ని అన్ని విషయాలు తెలిసినటువంటి విషయము ఒక్క సతీష్ కుమార్ కి, ఆ సతీష్ కుమార్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీని మీద మళ్ళీ తిరిగి విచారణ జరిపించాలని నవంబర్ 14వ తేదీ పిలిపించేటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన మృత్యువతి పడడము, అది హత్యగా కూడా పరిగణనలో తీసుకోవడం పోలీసులు. అంటే ఒక విషయాన్ని న్యాయపరంగా చెప్పడానికి, లొంగిపోయి చెప్పడానికి, లేదు జరిగినటువంటి విషయాన్ని చెప్పడానికి వచ్చేటువంటి అధికారులు కూడా చంపారంటే వీళ్ళు ఎంత దూరమైనా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రజలంతా కూడా విశ్వసించేందో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సతీష్ జరిగినటువంటి హత్యను యావత్ ఇక ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కఠినమైనటువంటి చర్యలు చేపడతామని, తొందరలో దోషులను కూడా శిక్షిస్తామని కూడా తెలపడం జరిగింది. వాళ్ళ అదుపులో తీసుకుంటామని కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాల అన్ని కోణాల్లో ఇప్పటికే చూసుకుంటే ఫోరెన్సిక్ కావచ్చు, ల్యాబ్, అలాగే ఆర్థోపెడిక్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు పోస్ట్ మార్టం తర్వాత తీసుకున్నట్టయితే అది ఒక మర్డర్ గా పూర్తి స్థాయిలో తెలిసిపోయిన తర్వాతనే అది ఒక హత్యగా భావించి ఈ రోజు కేసు కట్టడం, దాని మీద విచారణ జరుపుతున్నారు. తొందరలో అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా శిక్షించడానికి ఖచ్చితంగా ముందుంటామని పోలీసు యంత్రాంగం ఉంది. అలాగే వాళ్ళకి సపోర్ట్ గా కుటుంబ ప్రభుత్వం కూడా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి సతీష్ కుమార్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భరోసా ఇచ్చినటువంటి కుటుంబం, అలాగే దీంట్లో సంబంధించి మిగిలిన ఇంకెవరైనా విట్నెస్లు ఉన్నా కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో మేము భద్రత కల్పిస్తామన్నటువంటి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.